హలో, జై శ్రీరామ్. అయోధ్య నుండి అందరికీ అక్షంతలు వచ్చే ఉంటాయి, అందరికీ అందే ఉంటాయి. అవి చక్కగా ఆ శ్రీరాముని ప్రతిష్ట రోజు ఏదైనా దానితో కానీ పులిహోర కానీ ఏదైనా పాయసం కానీ చేసుకొని చక్కగా తినండి. లేదంటే ఇంకా కొన్ని అక్షింతలు కలుపుకొని ఏదైనా పండుగలకు పబ్బాలకు ఆశీర్వాదంగా ఎవరికైనా నెత్తి మీద చల్లుకోవడానికైనా జాగ్రత్తగా దాచుకోండి. ఇంకొక ముఖ్య విషయం, మన తెలుగు టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్ గారు అయోధ్యలో 300 ప్రదేశాలలో అన్న వితరణ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాడు అనే వస్తున్న వార్తలన్నీ అవి నిజం కాదు. వీరందరికీ ఆహ్వానం అందింది, వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. కానీ ఈ ప్రభాస్ మీద వచ్చినది అంత రూమరు, టాలీవుడ్ ప్రజలు చేసింది, కొంతమంది గిట్టని వాళ్ళు. ఇందులో ఎటువంటి నిజం లేదు. ప్రభాస్ గారు అందరితో పాటుగా వెళ్తున్నాడు, అంతవరకే. ఈ రూమర్ అనేది మీరు నమ్మకండి. 50 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ అదంతా చేస్తున్నాడు ఈ అన్నదానం అని కొందరు, ఈ ప్రసాద వితరణ అని కొందరు. దాదాపుగా 300 ప్రదేశాలలో అయోధ్య చుట్టుపక్కల మొత్తం ఈ చేస్తున్నారు అన్నదానం అని వస్తున్న వార్తలో ఇది నిజం కాదు, ఇది అట్టి రూమరే అండి. ఓకే, థ్యాంక్ యూ.